హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అసలు కొత్తగా చీర కుచ్చు అనేది మనం ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి ముందుగా మనం ఒక ప్యాడ్ తీసుకోండి. ప్యాడ్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బా మూత అయినా తీసుకోండి, అంటే ఎందుకంటే గట్టిగా ఉన్నది కావాలి. ఇదొకటి, దారం బంతి, గమ్ము అండ్ సీజర్ ఇవన్నీ దగ్గర పెట్టుకుని ముందుగా మనం ఈ ప్యాడ్ అనేది తీసుకుని దీనికి ఇలా అడ్డంగా అయినా నిలువుగా అయినా మన ఇష్టం, ఈ దారాన్ని ఇలా ముందు ఇలా పెట్టుకొని ఇలా చుట్టేయండి. చూసారు కదండి, ఇలా రౌండ్స్ చుట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలా దగ్గరకు అనుకోండి. ఇలా దగ్గరకు అనుకుని మొత్తాన్ని కలిపి పట్టుకుని ఇలా మొత్తం కలిపి దారాలన్నీ ఇలా పట్టుకుని మనం ఇక్కడ కత్తెరతో కత్తిరించేసుకోవాలి. చూసారు కదా, ఇలా కత్తిరించుకున్న తర్వాత మనం గమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా గమ్ తీసుకుని దానిపైన ఇలా నొక్కేసేయండి రౌండ్గా. ఇలా నొక్కేసారనుకోండి, అదే ఆరిపోద్ది అనమాట. ఒక 1 మినిట్కి అలా ఆరిపోద్ది. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా దారాలు అనేవి మనకి రెడీ అయిపోయి ఉంటాయి. దీనిని మనం కుచ్చులాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు జరీ థ్రెడ్ ఉంది కదా, ఇది తీసుకోండి. 753. ఇదైతే నేను గట్టిగా ఉండిద్దండి, అందుకని దీన్నే వాడతాను నేను. ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకుని ఈ నీడిల్లోకి జరీ థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని ఇలా చివర్లో ముడి వేసేయండి. ఇలా ముడి వేసుకున్నాక థ్రెడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు గుండి సూది ఉంది కదా, గుండి సూది తీసుకుని ఈ గుండి సూదిని ఈ దారాలకి కొంచెం మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. అంటే మినిమం అయితే ఇంత లెంత్ సరిపోయింది, ఇంత లెంత్ అయితేనే బాగుంటాయి. ఈ సైజ్ తీసుకోండి. ఇలా ఎంత సైజ్ తీసుకొని దానికి ఇలా అడ్డంగా నీడిల్ పెట్టి సూదిని పెట్టి ఇలా వెనక్కి తిప్పేసేసి ఇక్కడ టైట్గా పట్టుకోండి. మనం గట్టిగా పట్టుకున్నాం కదా, పట్టుకున్న తర్వాత ఈ జరీ థ్రెడ్ ఎక్కించుకున్న నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా తిప్పి మొత్తం చివరి దాకా లాక్కోకుండా కొంచెం ఈ దారం అనేది ముడి వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కొంచెం అట్టు పెట్టుకుని ఇది కనిపిస్తుందా, ఇలా పట్టుకోండి. ఈ దారాలతో పాటు పట్టుకుని ఈ దారం తీసుకుని ఇలా టైట్గా ఒక 6 టైమ్స్ చుట్టేయండి. ఇలా చుట్టేసేసిన తర్వాత మనం పూలు మాల కడతాం కదా, ఇలా మాల కట్టినట్టు ఒక 3-4 వేసేసేయండి. అప్పుడు మనకి ఇక్కడ లాక్ అనేది పడిద్ది, ముడి అనేది గట్టిగా పడిద్ది. లేకుంటే అలా రావట్లేదు మీకు అనుకుంటే ఇలా నీడిల్ ఉంది కదా,
ఈ నీడిల్ని ఇలా చుట్టేసి ఇలా ముడి వచ్చేలాగా వేయండి. ఇలా అయినా ముడి అనేది పడుద్ది. సో ఇలా 3-4 టైమ్స్ వేసేయండి. చూసారు కదా, ఇలా గట్టిగా అనేది ఉండిపోయింది. ఇప్పుడు మనం వెనక తిప్పి వెనక ముడి అనేది పడింది కదా, ఈ ముడి పడిన వైపున ఈ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ని ఈ కుచ్చులో నుంచి ఇలా మధ్యలో గుచ్చేసేసి బయటికి తీయండి. ఇలా బయటికి తీస్తే ఇప్పుడు మనకు అక్కడ ముడి అనేది ఇంకొంచెం టైట్గా పడుద్ది అన్నమాట. ముడి అనేది ఇంకొంచెం టైట్గా పడుద్ది. అప్పుడు మనం సైజ్ చూసుకుని ఈక్వల్గా కత్తిరించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ నీడిలో నుంచి మనం ఇలా తీసేసామనుకోండి, మనకి క్లియర్గా కుచ్చు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా కుచ్చులు అనేవి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం త్వరగా చీరకి కుట్టుకోవటానికి తొందరగా అయిపోయింది. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.